ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ చూసాం అనిపించింది. రేసీ స్క్రీన్ ప్లే చూసాక కూడా లాస్ట్ క్లైమాక్స్ ఇది నా ఇంకా కళ్ళలో విజువల్స్ అలాగా తిరుగుతున్నాయి. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. మోగ్లీ నాకు టైటిల్ పెట్టి నుంచి అంటే ఫస్ట్ 10 నిమిషాల నుంచే ఒక సినిమా చూస్తున్నట్లేదు, ఒక వరల్డ్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ మధ్య మనం ఉన్నట్టుంది. ఒక మంచి పొటెన్షియాలిటీ ఉన్న హీరో రోషన్ మళ్ళీ ఒక ఇండస్ట్రీకి ఒక హీరో వచ్చాడు అనిపించింది. అలాగే సాక్షి ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంటే నాకు నిజంగా అమ్మాయి మాట్లాడలేదేమో అనేంత ఇంత ఇది క్యాప్చర్ చేయడానికి ఈ కథ రాసిన సందీప్ రాజ్ తన స్టోరీలోనే. ఎందుకంటే లాస్ట్ ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ దగ్గర లాస్ట్లో క్లైమాక్స్లో అతను నేమ్ చూడగానే గూస్ బంప్స్ వస్తాయి. ఒక పెద్ద యాక్షన్ సినిమాకి బీజిఎం ఇస్తే ఎలాగా దమ్ములు అదురుతాయి అంటారు కదా, అలాగ అదరగొట్టారు కాలభైరవ్ గారు. సో వీళ్ళందరి కృషికి ఒక గొడుగులాగా పట్టి ఈ సినిమాని చేసింది విశ్వప్రసాద్ గారు. సార్ కంగ్రాచులేషన్ సార్, మంచి హిట్ కొట్టారు సందీప్. అండ్ అలాగే హర్ష బంటి పాత్రలో అంటే తన ఫిల్మోగ్రఫీలో చెప్పాను, వికీపీడియాలో నేను ఎన్ని చేసినా పెర్ఫార్మెన్స్ వైజ్ రాసుకుంటే దిస్ విల్ బి యువర్ ఫస్ట్ ఫిల్మ్ అనేది హర్షకు ఉంటుంది అన్నాను. ఈ వీక్లో ఒక మంచి సినిమా చూడబోతున్నాం. దిస్ ఫిల్మ్ గోయింగ్ టు రాక్. సందీప్కి మళ్ళీ ఇంకొక నేషనల్ అవార్డు వస్తుంది అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. ఎందుకంటే అంత బాగా చేసాడు. కొన్ని బ్లాక్స్ అయితే అలాగా స్టాండ్ అవుట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో ఏంటి, సెకండ్ హాఫ్లో 3-4 ఎపిసోడ్స్ అయితే మాత్రం అది మళ్ళీ చెప్తున్నా, దిస్ క్లైమాక్స్ ఇస్ ఎ ఫీస్ట్. థ్యాంక్ యూ.